చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. దాచిన బడబానలమెంతో, దాచిన బడబానలమెంతో. అంటే మీకు భావజాలం మీద అభిమానంతో ఈ పాటలు చూజ్ చేసుకునే వాళ్ళ, లేకపోతే తెలియకుండానే అన్నింటినీ? అంటే నాకు మీకు ముందుగానే చెప్పే కదా సార్, మా గ్రామాల నేపథ్యంలో అంటే ఒక 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 తెలియని ఒక లెఫ్ట్ ఇన్స్పిరేషన్ సార్. అంటే ఒక ఇప్పుడు అదే నేను మన గోరెటి వెంకన్న పాట పాడాను సార్. గోరెటి వెంకన్న పాట పాడితే లిటరల్గా నేను ఏడుస్తూ పాడిన పాట సార్. అదే నేను అది కూడా అడుగుదాం అనుకున్నా సార్, ఎందుకంటే అది ఒక అద్భుతమైన గేయం సార్. దానికి మీరు మరింత అద్భుతాన్ని జోడించారు సార్. సో మీ పాట, ఆయన గేయము, మీ స్వరము, ఈ రెండు కలిసి ఒక పార్టీ అధికారం కోల్పోయి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది. అది యాక్చువల్గా నేను అంటే ఒక సినిమా కోసం పాడిన పాట అండి అది. యాక్చువల్గా అది తర్వాత వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని దాన్ని ఆ సందర్భాన్ని వాళ్ళు ఆ పాటని దాన్ని మళ్ళీ దీన్ని వాడుకున్న సందర్భం ఉంది. యాక్చువల్గా నేను ఒక 1 hour 2 hours పాడతా సార్. ఆ పాట పాడదామని అనుకున్నప్పుడల్లా చిన్న తెలియని కళ్ళంటూ నీళ్ళు అంటే అదే మనం భావోద్వేగం వచ్చేసి ఆ మనసులో ఉన్న భావాలు